బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గడిచిన 3 రోజులుగా ఎడతెరపు లేకుండా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో ఉన్న రైతాంగం అంతా కూడా ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మనమైతే ప్రస్తుతం చూడొచ్చు, ఒకవైపు కోత దశలో ఉన్నటువంటి ధాన్యాలు కూడా రెడీగా అయితే ఒకవైపు ఆ వ్యవసాయం అనేది ఒకవైపు కోత దశలో కూడా ఒకవైపు అయితే ఉంది. అలాగే మరొక వైపు కొన్ని చోట్లయితే మాత్రం కోసేసి అలాగే కుప్పలుగా పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ విధంగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా ఏ మడిలో చూసినా సరే అక్కడే వాటర్ అయితే మాత్రం చేరిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇది ఏదైతే వర్షాల కారణంగా అయితే మాత్రం చూడొచ్చు, మొత్తం ఆ ఒరిజిన్ అంతా కూడా నీటి మూలకంగా అయినటువంటి పరిస్థితి కనిపించింది. అదే క్రమంలోనే ఈ ఒరిజిన్ తర్వాత అపరాలు కావచ్చు, మినుములు, ఉలవలు, పెసలు, దీనికి సంబంధించినటువంటి అపరాలన్నీ కూడా పూర్తిగా ఈరోజు నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు పూర్తిగా అసలు ఇదంతా కూడా వాటర్తో ఫుల్గా మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే చాలా ఇబ్బంది, రైతు అనేవాడికి మాకు చాలా తీవ్రంగా ఇబ్బంది కలుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఒకవైపు చూసుకుంటే ప్రభుత్వాలు మాత్రం ధాన్యం ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్తున్నాయి. ఈ తడిసిన ధాన్యం అయితే మాత్రం ఈరోజు రైతులు అయితే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు ఈ పంట అంతా కూడా పూర్తిగా కీట మునిగిపోయినటువంటి దుస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పంట అయితే మాత్రం మళ్ళీ ఇది పూర్తిగా పనికిరాదు అనేది మాత్రం ఒకవైపు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా మునిగిపోయినటువంటి పంటనే మళ్ళీ అది ఏ విధంగా మళ్ళీ యథావిధిగా స్థాయికి వస్తుందో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి, చాలా లాస్ అయ్యామనేది ఒకవైపు రైతు ఆవేదన చెందినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతుకి ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మనతో పాటు ఈ వ్యవసాయ సంబంధించిన రైతు కూడా ఉన్నారు. రైతు మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి పెద్దయినా, ఈ రోజు ఈ విధంగా జరిగింది ఏంటి? ఇది అంతా వాటర్ ఈ విధంగా అయిపోయింది, వ్యవసాయం అంతా పోయింది. గవర్నమెంట్ సాయం చేస్తే మాకు సహకరిస్తే కొద్దిగా మేము ఏదో అవకాశం తీసి అప్పులు బతిస్తాను. మా వ్యవసాయం పోయింది కదా వర్షం వల్ల. ఏదో గవర్నమెంట్ వారు ఏదో సాయం చేస్తే మాకు అవకాశం ఇస్తే ఏదో కొద్దిగా జీవించే అవకాశం ఉంటుంది బాబు. ఈ పంట కూడా కొద్దిగా పోయింది. అంటే మీరు ఏ పంట వేశారు? మినపసేను బాబు. మినప పోయింది, మా చేతికి రాదు ఇది తోట పంటలు. మాకేదో గవర్నమెంట్ ఇస్తే కొద్దిగా మాకు ఇచ్చిన అవకాశం ఇస్తే బతికి జీవించే అవకాశం ఉంటుంది మాకు. ఇది గవర్నమెంట్ కోరుకుంటున్నాం, అవకాశం చూపించాం. వీళ్ళు ఒరిసేను కూడా వేశారు కదా, ఒరిసేను ఏం చేశారు మరి? ఇంట్లో ఉన్న ఒరిసేను అయిపోతే నాకు అంత అంతగా తోట అది పంచేది బాబు. ఏ గవర్నమెంట్ మీ వల్ల సాయం చేస్తే మాకు వాళ్ళకి అవకాశం వస్తుంది. ఏ గవర్నమెంట్ గ్రహించి మా గురించి మమ్మల్ని ఏం పెరుగుతూ ఉన్న అప్పులు చేసుకుని పెరుగుతున్నాం బాబు. గవర్నమెంట్కి సాయం చేస్తే మాకు అది సొంతం ఇస్తాం. ఈ పంటకు రాదు మా చేతికి పోయినట్టుగా ఈ నీటి నుంచి రాసి పోయినట్టుగా. అంటే ఇటువంటివి ఈ విధంగా ఇంత నీరు ఉంది కదా, ఈ నీరుని ఆల్రెడీ ఒక పక్క మోటార్లు పెట్టి కూడా తోడిస్తున్నారు. తోడించడం ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం అంటే మేము చెప్పలేము బాబు. అంటే మేము పూర్తిగా పోవడానికి ఏది చేద్దాం చూస్తే మేము పనికిరాదు ఇది. ఎందుకంటే మాకు వచ్చిన దెబ్బ ఉంది కదా, ఆ దెబ్బ వాళ్ళు తోటి కొద్దిగా అవకపోతుంది కదా నీరంటే మాకు వచ్చి మళ్ళీ వేస్తాం వ్యవసాయం అంతా. మా పిల్లలతో ఉన్నాం బాబు. గవర్నమెంట్ ఏది సాయం చేసి మాకు మీ వల్ల సహకరిస్తే ఏది మా బతికి జీవిస్తాం, లేదంటే మేము వాళ్ళతో ఇదే నిజంగా రైతు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా 6 కాలాల పాటు పండించిన పంట ఒక్కసారి ఈ విధంగా నీటిపాలు అయితే మేమైతే ఆ బాధని వర్ణాతీతంగా ఒకవైపు అయితే చెప్తున్నారు. ఎందుకంటే పెట్టుబడులు పెట్టాము, అప్పులు చేసుకున్నాము, ఈ విధంగా పూర్తిగా నీటిపాలు అయితే మాత్రం ఈ విధంగా ఏ విధంగా మేము కోలుకోగలం అనేది ఒకవైపు రైతు ఆవేదన చెందినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఒకవైపు ఆ రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే ఒకవైపు చూసుకుంటే పూర్తిగా పంట అయితే మాత్రం పూర్తిగా నీట ములిగినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు అయితే కోత దశలో ఉన్నటువంటి పంట ఒకవైపు అవుతుంది, మరొక వైపు కోసినటువంటి పూర్తిగా ఈరోజు నీట ములిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెప్పండి పెద్దనే, మీది ఎంత మొత్తంలో పాడైపోయి ఉంటుంది ఏంటి? మా ఇంటి నుండి ఒక ఎకరం 2 ఎకరాలు అనుకుంటుంది సార్. చాలా శుభ్రంగా నీటి మునిగిపోయింది, బాగా ఇబ్బంది అయిపోతుంది. ఆ ఇబ్బంది అయిపోయి మిషన్ పెట్టుకొని తోడుకోవడం నానా కుర్రాకులు 10 రోజులు పెట్టి పడతాను. మిషన్ ఇచ్చిన కానీ ఒకనాక పడతాను. దానికి గవర్నమెంట్ ఏదో అవకాశం ఉంటే ఏదో సాయం చేయడం ఏదో చెయ్యాలి. ఎంత పెట్టుబడి ఎంత పెట్టి ఉంటుంది అంతా? మరి దగ్గర 3 ఎకరాలు చివరి నుంచి దాని గురించి మనం ఏం చేస్తాం, గవర్నమెంట్ ఎంత సాయం చేస్తే అంత సాయం చేయాలి.
దానికి 3 రోజులు ఇప్పుడు వారం ముసిరెట్టిన కానీ ఒకనాగా దీనికి పనుల్లోనే పడతాను అందరూ. ఆ ఒడ్డు మోయడం, ఆ దెబ్బలు, నీరు తోడంచడం, ఆ మోటార్ ఎట్టి తోడంచడం అన్ని కుర్రాలు పడతాను. దానికి గవర్నమెంట్ ఏదో కనుగొనిస్తే ఏదో చేస్తాను. ఓకే రైట్, చూసాం కదా. ఒకవైపు రైతు అయితే మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 6 కాలాల పాటు పండించిన పంట ఈ విధంగా పూర్తిగా నీటపాలు అవుతుంటే మేమేం చేయాలో మాకు తోచడం లేదని ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రధానంగా మనం అయితే చూడొచ్చు, మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం పొలంలో ఉన్నాం. ఆ పొలంలో కూడా ఎంత నీరైతే ఉన్నది, ఈ నీటిని అంతా కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి కనిపి. ఎందుకంటే లోపల ఆల్రెడీ అపరాలకు సంబంధించిన మినువులు, ఉలవలు, పెసలు అంటే దీనికి సంబంధించిన పంటలు కూడా ఆల్రెడీ వేసి ఉన్నారు. ఆ పంట అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఈ క్రమంలోనే ఏం చేయాలో రైతుకైతే తోచడం లేదు. ఎందుకంటే ఆ పంటలు కూడా పూర్తిగా పాడైపోయే దశలు అయితే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు ఏదైతే ఇంతవరకు కూడా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు చూసుకుని సుమారుగా ఒక 25% మేరకు అయితే మాత్రం కోతలు కూడా అవనటువంటి పరిస్థితి ఉందో దానికి సంబంధించినటువంటి మాత్రం ఎంతవరకు కూడా ఎటువంటి కార్యాచరణ కూడా రూపదాల్చలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్లు కూడా అసలు దానికి సంబంధించిన క్లెయిమ్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రైతుకి ఏం చేయలేని తోచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కుప్పలుగా పెట్టినటువంటి కుప్పల్ని కూడా ఈ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కుప్పల లోపలికి కూడా వాటర్ వెళ్ళిపోయి ఈరోజు పూర్తిగా ధాన్యం అయితే మొలకలెత్తినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు ఆదివారం కావడంతో ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పాపలు అందరూ కూడా ఈరోజు పొలాల్లోనే ఉంటున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా రైతులందరినీ కూడా ఈరోజు ఇటువంటి నష్టపోయిన రైతులను కూడా వీళ్ళు ప్రభుత్వం ఆదుకోవాలని ఒకవైపు రైతు ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే గడిచిన 3 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు, వంకలు, నదులు అన్నీ కూడా పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యం కూడా మరొక వైపు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు తీవ్రంగా ఇబ్బంది పడిన రైతు పరిస్థితి మాత్రం ఈరోజు అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి కూడా మరొక వైపు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.